జై భారత్ అయోధ్య రహస్యాల్లో తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులరా, జూన్ 3వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళి ఈ సమాజానికి చీడపురుగులుగా తయారైనటువంటి ఓ బ్యాచ్ని పరామర్శించి రావటం జరిగింది. ఏంటి ఈ బ్యాచ్ అని అంటే, తెనాల్లో ఉన్నటువంటి ఒక 7 కుర్రవాళ్ళు సామూహిక అత్యాచారం చేసి ఒక అమ్మాయిని అత్యాచారం చేయటం జరిగింది. అదే కాకుండా అనేక గంజాయి కేసుల్లోని, అనేక రకాల గొడవల్లోని, రకరకాలైనటువంటి కేసుల్లో ఒక్కొక్కరి మీద 10-15 కేసులు ఉండటం, వాళ్ళని ఇటీవల కానిస్టేబుల్ని చంపడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు రోడ్డు మీద పెట్టి అరికాళ్ళ మీద కొట్టడం జరిగింది. ఈ విషయం అంతా చూశారు. చూసిన తర్వాత వాళ్ళు దళితుల్ని హింసిస్తున్నారు అని చెప్పి, దళితుల మీద దాడులని చెప్పి ఈ సాక్షి పేపర్ అనేటువంటి ఒక దరిద్ర కొట్టి పేపర్ ఏదైతే ఉన్నదో, దొంగల పేపరు, ఆ దొంగల పేపర్ రాయటం జరిగింది. ఆ సాక్షి పేపర్కి సంబంధించినటువంటి వాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళటం జరిగింది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనలో దళితులను అనేక మందిని రకరకాలుగా హింసించినటువంటి సంఘటనలు మనం చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాడులకి ఎలాంటి తప్పులు లేనటువంటి వాళ్ళు, ఏ రకమైన పాపకర్మలు తెలియనటువంటి వాళ్ళు అమాయకుల పైన, దళితుల పైన దాడి చేసినటువంటి, కొట్టి పోలీసుల చేత హింసించినటువంటి ఒక డాక్టర్ను చంపించేసినటువంటి సంఘటన కూడా మనం చూసాము. అదే రకంగా ఒక దళితుడు చంపేసి కారు డ్రైవర్ అయినటువంటి వాడు ఎవడో సుబ్రహ్మణ్యం వాడు ఉన్నాడు, వాడు డ్రైవర్ అయినటువంటి వాడిని తీసుకెళ్ళి ఇంటికాడ అప్పచెప్పాడు చంపేసి. వాడికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించినటువంటి వాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి నీకు బుద్ధి ఉందా లేదా? ఈవేళ కూడా నీలో, అందుకని చెప్పి నువ్వు చేసినటువంటి ఈ దౌర్భాగ్య కార్యక్రమాలన్నీ, నువ్వు చేసిన అత్యాచారాలు, నువ్వు చేసినటువంటి అనర్థాలన్నిటిని కూడా గమనించినటువంటి ప్రజలు నిన్ను బలంగా 2024 మేలో నిన్ను బలంగా మామూలుగా వెన్నుపోటు పొడిచినట్టు పొడిచారు నిన్ను ప్రజలందరూ. నిన్ను పాతాళాన్ని పడేసి చిచ్చి అవతల పో అని చెప్పారు. అయినా నీకు సిగ్గు రాలేదు ఈనాటికి నీకు సిగ్గు లేకుండా నువ్వు వెళ్ళిపోయి అక్కడ ఏ సందేశం సమాజానికి అందిద్దామని? దళితుడైతే తప్పు చేస్తే కొట్టరా? అంటే అగ్రవర్ణాల వాడు అయితే కొడతారా? మైనారిటీని అయితే కొట్టరా? ఏంటి ఈ ఎదవ మాటలు నువ్వుని? ఈ పనికిమాలి అసలు నువ్వు ఎవరిని అయినప్పటికైనా సరే తప్పు చేసిన వాడిని 4 రోడ్ల కూడల్లో ఆ తప్పుని బట్టి ఉరి తీయవలసినటువంటి అవసరం కూడా ఉందనే సంగతి మర్చిపోవద్దు. పారంబోకుల్లాగా రోడ్డులాంటి తిరుగుతూ సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేసినటువంటి వాడిని క్షమిస్తారా? వాడు ఎవడైతే, ఏ కులమైతే ఎవరికి కావాలి. అంతే కాబట్టి కుల రాజకీయం చేయకు. అంతే కాబట్టి ఇంకా దొంగల రాజకీయం మానేయి. అది కాబట్టి నువ్వు ఇప్పటికైనా సరే నీ ఆలోచన మార్చుకో. ఇకపోతే జూన్ 4వ తారీఖున ఎన్నుపోటు దినంగా ప్రకటించి నువ్వు కార్యక్రమాలు పెట్టావు. ఎన్నుపోటు దినం అంటే ప్రజలు ఎన్నుపోటు పొడిచారు, ప్రజలు అవమానంతున్నావు. నిన్ను పొడిచింది ఎవరు? ప్రజలు పొడిచారు నిన్ను. ప్రతిపక్షానికి కూడా పనిచేయవరా, నువ్వు పక్కన ఉంటారా అని చెప్పి నిన్ను ప్రజలు బలంగా నిన్ను వెన్ను మీద పొడిచారు. అటువంటి ప్రజల్ని నువ్వు ఈ రోజున ప్రజల మీద పోరాటం చేస్తున్నావా? ప్రజల్ని అవమానిస్తున్నావా? ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నావా?
నీకు ఏ రకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, నీకు ఏ రకమైనటువంటి నాయకుడు అని చెప్పి నీకు ప్రజలు ఓట్లు వేయాలో ఒకసారి నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక దొంగల ఇంటికి వెళ్ళి నువ్వు పరామర్శిస్తావా? అలాగే జైల్లో ఉన్నవాడికి వెళ్తావు, పరామర్శిస్తావు. మీరందరూ దొంగలే కదా. దొంగల ముఠాకి నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి నీ యొక్క దొంగ వేషాలు మాని, ఇంకా నీ యొక్క నీలో ఒక మార్పు రావాలి. ఈరోజు కూడా నీ మీద కోర్టులు యాక్షన్లు తీసుకోవటం లేదు. నీ మీద సంస్థలు కూడా ఈడీ, సిబిఐ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయో, ఇవన్నిటి మీద కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ అన్నిటికి ఈ సంస్థలు, వ్యవస్థలన్నీ కూడా ఎందుకు నీకు పనిచేయట్లేదో, ఎందుకు నీ మీద యాక్షన్ తీసుకోవట్లేదో తీసుకోవట్లేదు ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు వాళ్ళకు కూడా బుద్ధి చెప్పే రోజు వస్తుంది. వాళ్ళని కూడా ఖచ్చితంగా ఏదో రోజు ఈ వ్యవస్థల మీద పోరాటం జరిగే పరిస్థితి వస్తుందని చెప్పేసి సందర్భంగా నేను భావిస్తున్నాను. నీ యథవేశాలు మాని, నీ నాటకాలు మానే ఏ రోజున పనికి మాలిన కొడుకుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ రోజుని వాళ్ళు సామూహిక అత్యాచారం చేసిన రోజుని అమ్మాయిని నువ్వు పరామర్శించావా వెళ్ళి? లేకపోతే వాళ్ళు చేసినటువంటి అనేక అల్లర్లలో నువ్వు వాళ్ళని పరామర్శించావా? అసలు నీ లక్షణాలు ఏంటి? కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇతని గురించి మరోసారి లోతుగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇతన్ని ఎందుకు ఈ యొక్క కోర్టులు, ఈ యొక్క వ్యవస్థలో ఎందుకు ఇతన్ని ఇలా బయట తిరగనెత్తున్నాయో వాటి మీద ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నించవలసిన అవసరం ఉంది. దీని మీద పోరాటం చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రజలను కోరుతూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికాన్ని నేను మరీ హెచ్చరిస్తూ, క్షమించండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికాన్ని మరీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.